సార్ కాల్ దెబ్బ మీరు ఎందుకు వస్తారు సార్? వెళ్ళండి వెళ్ళండి, మేడం ఉంది అక్కడ, మేడంతో మాట్లాడండి. మేడం 4 days అడిగారు కదా, 4 days 50 minutes ఎస్ఐ గారు ఇట్లయితే కష్టం. ఎవరున్నారు అందులో? ఎవ్వరు లేరు. బాయ్స్ ని కొడతారా? గవర్నమెంట్ మాది. హలో నేను చెప్తారా? ఆగండి సార్, ఏదో పదాలు చేయమాట ఏమనుకుంటాను. సాలరీ 6 సంవత్సరాల నుంచి ఇల్లు కూల కొట్టమంటారా, కాంపౌండ్ వాళ్ళు కూల కొట్టమంటారా? అడిగిన దానికి చెప్పండి. ये రెండిట్లో చెప్పు. पूछिए घर होना क्या, కాంపౌండ్ వాల్ होना क्या पूछो. ఇల్లు కావాలా కాంపౌండ్ వాల్ కావాలా అంటుంది మేడం. బస్ అంతే, డిసైడ్ చేసుకోండి. సంపి మొత్తం గుల కొట్టుకోండి. మమ్మల్ని కూడా అందరినే బొంద పెట్టుంది ఇంట్లో. అట్లా ఉండదు కానీ ఆవేశంగా మాట్లాడదు. ఇల్లు కావాలా కాంపౌండ్ వాల్ కావాలా మరి ఇంట్లోనే పడేసి 75 స్క్వేర్ యార్డ్స్ ఇచ్చారు ఆల్రెడీ. నువ్వు 350 స్క్వేర్ యార్డ్స్ నువ్వు ఎన్క్రోచ్మెంట్ చేస్తా అంటే ఎట్లా చెప్పు? పద్ధతి పద్ధతి. గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా కొనుక్కుంటారండి? ఒక్క నిమిషం, ఇక్కడ ఎక్కడ ఉన్నది గవర్నమెంట్, అంతా గవర్నమెంట్ అంటారు. ఎజికల్ మానిక్ రావు, మీకు నిజంగానే మీకు ఏమైనా అన్యాయం జరిగితే మీ దగ్గర డాక్యుమెంట్స్ నా దగ్గర పట్టుకొని రండి, నేను కలెక్టర్ గారికి రిపోర్ట్ పెడతాను. మీరు ఆల్రెడీ ఇచ్చారు, ఇంకేమైనా ఉంటే మీరు. కానీ ఇవాళ మాత్రం మేము ఈ వాల్ తీయాలి, అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ బోర్డు పెట్టాల్సిందే. అర్థమవుతుంది? నేను అదే అంటున్నాను. ఇవాళ మేము ఈ పని చేయకుంటే మాత్రం ఇల్లు కూల కొట్టిపోతాను నేను. అర్థమవుతున్నా? జీప్ లో వేయండి వీళ్ళకి, జీప్ లో వేయండి వీళ్ళకి. అత్తడు ఆయన అడిగిపోతాడు. ఆయన ఇంత చెప్పి ఇంటే ఉంటాయి. మేడం మాట్లాడతారు.
కోర్టు స్టడీ అండి ఎందుకు అనవసరం చెప్తారు